ఏ పార్టీ కార్యకర్తలకైనా నేను ఏ పార్టీకైనా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. బీజేపీ కష్టపడతాడన్న ఓ సినిమా హీరో వస్తాడు, కాంగ్రెస్ కష్టపడతాడు ఓ సినిమా హీరో వస్తాడు, బీఆర్ఎస్ కష్టపడతాడు ఒక బిజినెస్ మ్యాన్ వస్తాడు, ఓ ఐఏఎస్ ఐపీఎస్. ఈ లోటపీస్ గాళ్ళకి ఏం సంబంధం అని ఇలా 5 ఏళ్ళు సభ్యత్వం తీసుకొని 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత పార్టీ టికెట్ ఇవ్వాలి. 20 ఏళ్ళు నాలాంటి సామ్రాజ్యాన్ని కూడబెట్టుకున్నాం కానీ నియోజకవర్గంలో జట్మని సినిమా హీరో తిరుగుతాడు, జట్మని ఐఏఎస్లు దిగుతారు, ఇంకో బిజినెస్ మ్యాన్ దిగంగానే వానికి నాయకుని మీద ఒక కార్యకర్త విలువ ఏం తెలుస్తుందన్న? లీడర్కు లీడర్ గురించే తెలుస్తుంది, ఆఫీసర్ గురించే తెలుస్తుంది. నా బూత్ స్థాయి కార్యకర్తలకు బూత్ స్థాయి విలువ తెలుస్తుంది, ఓట్లు ఎట్లేపియాలనో మాకు తెలుసు. ఓకే, నువ్వు వస్తావు, టికెట్ తీసుకుంటావు, ఓడిపోతావు, ఇంకో పార్టీకి పోతావు. మేము ఇదే పార్టీని పట్టుకొని మళ్ళీ 10 ఏళ్ళు పాకులాడాలి, అప్పులు చేయాలి. ఈరోజు నా ఇంట్లోకి నా అన్నదమ్ములకు 6 నుంచి 7 కోట్ల అప్పున్నాను అయ్యాల నేను పార్టీ ఆఫీసులు కిరాయిలు కట్టలేక. నేను ఈరోజు దండం పెట్టి చెప్పేది ఏంటంటే, పార్టీలకు వచ్చే ముందు 2009కు ముందుకు లీడర్ అన్ని అమ్ముకొని కార్యకర్తల్ని కాపాడుతుండే. ఇలా కార్యకర్తల్ని మోసం చేసుకొని లీడర్ బతుకుతుండు. యువ నాయకులారా, యువకులారా, రాజకీయాలకు రావద్దు, వస్తే మాత్రం మిమ్మల్ని కాపాడే నాయకుడు ఉంటే రారి. నేను ఇది చెప్పదలుచుకున్నాను. ఏ పార్టీ అయినా, నాట్ ఓన్లీ కాంగ్రెస్, ఎస్సీ ఎస్టీ బీసీలకు ముఖ్యంగా ఆగమయ్యే మీకు అన్న నేను ఒకటి అడుగుతున్నా. అలా ప్రతి ఒక్కరు బహుజనవాదం అంటారు, అవునా? బహుజనుల పార్టీలే అన్నా సరే, కాంగ్రెస్ పార్టీ నాకు పిచ్చి, నేను ఎల్లున్నా. బహుజనుల పార్టీ ఏదన్నా? బహుజన సమాజ్వాదీ పార్టీ కాంచీరామ్ సార్ పెట్టింది, ఎస్పీ పార్టీ సమాజ్వాదీ పార్టీ ముల్యాంగ్ పెట్టింది, ఆర్జేడీ లాలు పెట్టింది. ఇవాళ ఉన్న ఆ పార్టీలకు ఎందుకు ఓట్లు వేయరన్న? మీ సామ్రాజ్యాన్ని మీరు తెచ్చుకోవచ్చుగా. 100కి 85 కూటీకి లేని వాళ్ళం కూడితే రాజ్యం అన్నాడే మాన్య అంబేద్కర్. మేము 2014లో మా ప్రభుత్వం పోయినాక నేను రాసింది, అమ్మా తెలంగాణ మా ఆగమైతివమ్మ, తండ్రి కొడుకు బిడ్డల్లుడి చేతిలో బందీ వైతివమ్మ. మా బిడ్డలు ఏడున్నారయ్యా, తెచ్చిస్తారా ఓ కేసీఆర్ అయ్యా, మీకు ఉద్యమాలు ఏడున్నాయ్యా, నీ జేబులు నిండేనయ్యా. మా కొడుకులు బిడ్డలేమో తెలంగాణ ఉద్యమంలో అమరులు అయితే, మీ కొడుకులు బిడ్డలేమో గాలి మోటార్లకి అమెరికాలలో చదివి సంపాదించుకుంటారు, మళ్ళీ రిటర్న్ వచ్చాయి. మీ కొడుకులన్నా రానన్న కొడుకులు వస్తేనేమో కానీ మా కొడుకులన్నా చూద్దామంటే లేరు. అదే తెలంగాణ రూపంగా మ్యాప్ చూసుకుంటున్నాం తెలంగాణ. ఇవాళ తెలంగాణ వచ్చినాక బహుజనులకు వచ్చిందన్న ఏమైంది? బహుజన నీ బతుకు ఎవని కాలు చెప్పై తిరుగుతున్నావు. ఎలక్షన్ల ముందేమో గుమ్మడికాయ లాంటి పదవులు ఆశ చూపిస్తారు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నిమ్మకాయ గింజల లాంటి పదవులు కూడా ఇస్తలేరు.